కాకినాడ జిల్లాలో ఫామాయిల్ తోటలో అదృశ్యమైన 2 ఏళ్ల బాలిక జాహ్నవి కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. పాప ఆచూకీ కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తున్న పోలీసులకు, కుటుంబ సభ్యులకు ఆశలు రేపిన పెంపుడు కుక్క మృతి చెందడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది? పాప ఎక్కడ ఉంది? ఈ పెంపుడు కుక్క మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకినాడ జిల్లా తుని మండలంలోని దట్టమైన అడవి ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఫామాయిల్ తోటలో జూన్ 6, 2026న జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి అనే 2 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ ఫామాయిల్ తోటలో అదృశ్యమైంది. 11 రోజులవుతున్నా ఇంకా ఆచూకీ కూడా లభించలేదు. తన పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటున్న పాప ఒక్కసారిగా మాయమవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన ఇప్పట్లో సంచలనంగా తీవ్ర స్థానికంగా మారిపోయింది. పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పాప అదృశ్యమైన 3 రోజుల తర్వాత అంటే జూన్ 9, 2026న తనతో ఉన్న పెంపుడు కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. కుక్క తిరిగి రావడంతో పాప ఆచూకీ దొరుకుతుందనే ఆశలు చిగురించాయి. అయితే కుక్క ఇంటికి వచ్చినప్పటి నుంచి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఏమీ తినకుండా నిరంతరం అరుస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది. ఈ వింత ప్రవర్తనతో కుటుంబ సభ్యులు, పోలీసులు మరింత ఆందోళనకు లోనయ్యారు. జూన్ 12, 2026న పోలీసులు ఆ పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ను అమర్చారు. కుక్క కదలికల ద్వారా పాప ఆచూకీ తెలుస్తుందని ఆశించారు. బహుశా పాపను ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే, కుక్క వెంబడిపడి పాప ఎక్కడో చిక్కుపోయి ఉంటే కుక్క అక్కడే ఉండి ఉంటుందని పోలీసులు భావించారు. కానీ ఈ ఆశలు అడియాశలయ్యాయి. GPS ట్రాకర్ అమర్చిన మరుసటి రోజు అంటే జూన్ 13, 2026 శనివారం నాడు ఆ పెంపుడు కుక్క ఒక్కసారిగా మృతి చెందింది. ఈ సంఘటన యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేసింది. కుక్క మృతితో పాప ఆచూకీ కనుగొనే ప్రయత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. పెంపుడు కుక్క మృతిపై గల కారణాలకు ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వైరస్ సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే నిర్దిష్ట కారణాన్ని తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే కుక్క మృతికి అసలు కారణం బయటపడుతోంది. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పాప అదృశ్యం వెనుక ఏమైనా కిడ్నాప్ ముఠాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెంపుడు కుక్క మరణం ఈ కేసును మరింత జటిలం చేసింది. ఒకవేళ కుక్కకు వైరస్ సోకి ఉంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వైరస్ పాపకు కూడా సోకే అవకాశం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అలాగే కుక్కకు GPS ట్రాకర్ అమర్చిన తర్వాతే మరణించడంతో దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలోనూ కొంతమంది అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజల నుండి కూడా ఈ కేసుపై తీవ్ర ఒత్తిడి ఉంది. ప్రస్తుతం జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఫామ్ ఆయిల్ తోటలతో పాటు పరిసర గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పాప ఆచూకీ గురించి ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే ప్రజలు పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెంపుడు కుక్క పోస్ట్ మార్టం నివేదిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. పాప కనిపించకుండా పోయిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న మొబైల్ సిగ్నల్, CCTV ఫుటేజ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పాప తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. తమ బిడ్డ ఎక్కడ ఉందో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ కేసులో పోలీసులు ఎంత త్వరితగతిన పురోగతి సాధిస్తారన్నది వేచి చూడాలి. పెంపుడు కుక్క మరణం పట్ల పశు వైద్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కుక్కకు అప్పటికే అనారోగ్యంగా ఉందా లేదా ఏదైనా విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం కుక్క ఇంటికి వచ్చినప్పటి నుంచి సరిగా ఆహారం తీసుకోలేదని, శారీరకంగా బలహీనపడిందని తెలుస్తోంది. ఇది వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే జరిగిందా లేక ఏదైనా షాక్ వల్ల జరిగిందా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా స్పష్టమవుతుంది.
ఈ ఘటనను బట్టి పిల్లల భద్రతకు సంబంధించి తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల సమీపంలో పిల్లలను ఒంటరిగా వదలకూడదని హెచ్చరిస్తున్నారు. పాప అదృశ్యం, పెంపుడు కుక్క మరణం, ఈ రెండు సంఘటనలు కలిపి కాకినాడ ప్రజలను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. పోలీసులు సాధ్యమైనంత త్వరగా పాపను కనుక్కొని ఈ కేసు మిస్టరీని ఛేదిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, కాకినాడకు సంబంధించి పాప అదృశ్యమై ఇప్పటికీ 11 రోజులు గడుస్తున్నా ఇంకా కనుక్కోకపోవడం ఇక్కడ పోలీసుల వైఫల్యం ఏమైనా కనిపిస్తుందా, లేదంటే అక్కడ పోలీసు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పాపను కనుక్కోలేకపోతున్నారు? రవి, ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం అయ్యి ఇప్పటికీ 11 రోజులు అవుతుంది. అయితే ఇప్పటి వరకు చిన్నారి కోసం ఒక్క ఆచూకీ కూడా దొరకలేదు. అయితే ప్రత్యేకించి బృందాలు ఏదైతే అటవీ శాఖ, అలాగే పోలీసు, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, హనుమాన్ బృందాలు ఇవన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటికీ చిన్నారి ఆచూకీ అయితే లభించలేదు. అయితే చిన్నారితో పాటు వెళ్ళినటువంటి పెంపుడు శునకం ఏదైతే ఉందో అది వారం తర్వాత మృత్యువాత పడ్డం, దానికి ఫోరెన్సిక్ సంబంధించి దాని నమూనాలను ఇప్పటికే పంపించడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్స్ ఇంకా ఇప్పటికీ బయటికి బహిర్గతం కాలేదు. అయితే ప్రస్తుతం ఆ రిపోర్ట్స్ వస్తే ఆ కుక్కపై ఏదైనా విషప్రయోగం జరిగిందా, లేదంటే సాధారణంగా మరణించిందా అన్న కోణానికి సంబంధించి దర్యాప్తు కూడా మరింత వేగవంతం అయితే చేస్తారు. అయితే ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏదైతే ఇప్పటికే వెతుకులాట ప్రారంభిస్తున్న బృందాలకి తోడయ్యి పూర్తిగా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే 11 రోజులు అయినా సరే జ్ఞానేశ్వరి జాడైతే ఇప్పటికీ అందచెక్కలేదు. అయితే మృత్యువాత పడినటువంటి పెంపుడు శునకం ఏదైతే ఉందో దానికి సంబంధించి నివేదిక ఏదో ఉందో ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇప్పటికీ పరీక్షల తర్వాత వచ్చే రిపోర్టులను ఇప్పటికీ అందజేయలేదు. అయితే ఆ రిపోర్ట్స్ వస్తే పూర్తిగా కేసు కోణం కూడా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పెంపుడు కుక్క ఒకవేళ విషప్రయోగం జరిగి ఉంటే కనుక పూర్తిగా ఈ కేసు యొక్క దర్యాప్తుని మరింత కోణంలో మరొక కోణంలో కూడా దర్యాప్తు చేసే అంశాలు అయితే పరిగణలో తీసుకోవాల్సి ఉంటది. ముఖ్యంగా కుక్క మరణం తర్వాత చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం పూర్తిగా ఇది కిడ్నాప్ కేసు అని ఆ కోణంలో గడిచిన 2 రోజుల నుంచి కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ చాలా మందిని, ఎందుకంటే గ్రామస్తుల్ని ఏదైతే సమీపంలో ఉన్నటువంటి సెల్ టవర్ల సంబంధించి డంపింగ్ గాల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఫాలోఅప్ చేస్తూ వాటిని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే చిన్నారి ఆచూకీకి సంబంధించి ఎటువంటి క్లూ కూడా లభించిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఎవరైనా అటువైపుగా వెళ్ళిన వాళ్ళు, ఏదైతే సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారో వాళ్ళు ఏమైనా ఆ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. అయితే గ్రామస్తులు ఇప్పటికే 2 సార్లు విచారణ చేశారు. అలాగే తల్లిదండ్రులు ఎవరైతే గణేష్, భవానీ ఉన్నారో వాళ్ళిద్దరికి సంబంధించి బంధువులు, స్నేహితులు, అలాగే వ్యాపార ఆర్థికపరమైన అంశాల్లో కూడా వీళ్ళకి ఎటువంటి లావాదేవీలకు సంబంధించి ఏమైనా గొడవలు ఉంటాయో అన్ని కోణంలో కూడా ప్రస్తుతం ఇప్పటికే 2 సార్లు విచారణ చేసి మరొకసారి దర్యాప్తు అయితే ప్రారంభించిన నేపథ్యంలో ప్రస్తుతం చిన్నారి కోసం అటు కుటుంబంలోని తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అడవి జంతువులు వేట చేసి ఒకవేళ వేటాడి ఉంటే కనుక ఖచ్చితంగా అడవి జంతువులకి సంబంధించినంత వరకు ఏదైనా జంతువులు అటాక్ చేసి పాపని చంపేసాయన్న కోణంలో కూడా ప్రతిరోజు చెక్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. ఎటువంటి అమ్మాయి వెళ్ళేటప్పుడు ఒంటి మీద జబ్బ, అలాగే కాలికి పట్టాలు, మెడలో లాకెట్, ఇవి కానీ ఎక్కడ ఒకవేళ జంతువులు చేసి ఉంటే ఇవన్నీ ఎక్కడో లభ్యమై ఉండేవి. మెటల్ డిటెక్టర్లు కూడా ఆ బృందం తిరిగినా కూడా ఇవన్నీ ఎక్కడ కనిపించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. కిడ్నాప్ అంశంగానే పరిగణించి ప్రస్తుతం చిన్నారిని ఆచూకీ కోసం వెతుకులాట అయితే కొనసాగుతుంది. ఏదేమైనా 11 రోజులు గడిచిన తర్వాత పెంపుడు కుక్కతో పాటు వెళ్ళిపోయిన తర్వాత పెంపుడు కుక్క అయితే ప్రస్తుతం చనిపోయింది. దాని నివేదిక ఇంకా రావాల్సి ఉంది. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వర్మ.